ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్నా అందులో చిక్కుకున్న 8 మంది బాధితుల ఆచూకీ మాత్రం లభించలేదు. శరవేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నా టనల్ లోపలి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు. భారీగా పేరుకుపోయిన బురద, నీరు తొలగిస్తున్న కొద్దీ మళ్లీ వచ్చి చేరుతుంది. దీంతో 2-3 రోజుల్లో ఆపరేషన్ నిలిపేసే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టనెల్లో ప్రమాదం చోటు చేసుకుంది. గత నెల 22న కార్మికులు పనిచేస్తున్న సమయంలో సోరంగం పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో 32 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా మరో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికే ఆ 8 మంది ఆచూకీ మాత్రం లభించలేదు. దేశంలోని అన్ని రంగాల నిపుణులు రెస్క్యూలో పాల్గొన్నా ఫలితం లేకుండా పోయింది. అధునాతన పరికరాలు, రాడర్లను ఉపయోగించి వారి జాడ కనుక్కునేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. తాజాగా టనల్ ప్రమాదంపై కీలక అప్డేట్ వచ్చింది. టనల్ ప్రమాదం జరిగిన చోట మొత్తం 4 ప్రాంతాల్లో మెత్తని అవశేషాలను GPS ద్వారా గుర్తించారు. అక్కడ 2 మీటర్ల లోతులో వాటిని గుర్తించారు. అయితే భారీగా మట్టి, బురద పేరుకుపోగా ఊట నీరు ఊబికి వస్తుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. TBM యంత్రాన్ని కట్ చేశాక ముక్కలను బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు లేవు. శకలాలను తొలగిస్తేనే టనల్ చివరకు చేరుకునే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. బురదను బయటకు తరలించే కాన్వాయర్ బెల్ట్ మొరాయించగా ప్రస్తుతం మరమ్మతులు పూర్తి చేశారు. సింగరేణి ఇంజనీర్లు, ఫిట్టర్లు తీవ్రంగా శ్రమించి కాన్వేయర్ బెల్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారీ యంత్రాల సాయంతో టనల్లోని నీటిని బయటకు తోడే ప్రయత్నాలను వేగవంతం చేశారు. మరో ఎక్సెల్వేటర్ను టనల్లోనికి పంపేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగితే 2-3 రోజుల్లో ఆపరేషన్ నిలిపేసే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అవసరమైన సాంకేతిక రోబోల సాయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసిందే. టనల్లో చిక్కుకున్న 8 మంది బాధితులను రక్షించడానికి అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ సంస్థ సహాయక చర్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు వివరాలు వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత దశలో ఈ అంశంపై విచారణ చేపట్టడం సమంజసం కాదని విచారణను మూసేసింది. ఓవైపు తమ వారు క్షేమంగా బయటకు రావాలని బాధితుల కుటుంబ సభ్యులు టనల్ బయట పడిగాపులు కాస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.